లాస్ట్ పాఠంలో మనము క్యాలెండర్ కనుక్కున్నాడు ఆయన. డయోనిసియస్ ఎక్స్గ్యూసియస్ అని ఎక్స్గ్యూసియస్ చూడండి. ఎక్స్గ్యూసియస్ అయితే ఎక్స్గ్యూసియస్ ఈ క్యాలెండర్ కనుక్కున్న ఆయన ఈ విధంగా ఇటు చూపించాడు. ఇక్కడ ఈ లెక్క ప్రకారం సృష్టి మన బైబిల్ ప్రకారంగా ఇది ఏదైనా తోట సృష్టి సాదృశ్యంగా క్రీస్తు పూర్వం మన బైబిల్ స్టడీస్ ప్రకారం సైన్స్ ప్రకారం కాదు, బైబిల్ స్టడీస్ ప్రకారం 4004 సంవత్సరాలు చెప్పుకున్నాం. తర్వాత ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన వ్యక్తులు చెప్పుకున్నాం. లాస్ట్ పాఠంలో ఇక్కడ జలప్రళయం, ఇది జలప్రళయం నోవాడ. ఈ జలప్రళయం వచ్చేసరికి 1656 సంవత్సరాలు అని చెప్పుకున్నాం. లెక్క చూసాం, ఆల్రెడీ క్యాల్కులేషన్ చేసాం. తర్వాత జలప్రళయం తర్వాత ఇంకొక ప్రాముఖ్యమైన వ్యక్తి వచ్చారు. ఎవరో అబ్రహాం. తర్వాత కొన్నాళ్ళకి అంటే దాదాపు అబ్రహాం టైం ఎంత అనుకున్నామంటే 2000 నుండి క్రీస్తు పూర్వము 2000 నుండి 1921 సంవత్సరం. ఈయన మరలా సినాయి కొండ మౌంటైన్ ఎవరండి? మోజెస్. దాదాపు క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాల నుండి 1400 సంవత్సరాలు, ఆయన 120 సంవత్సరాలు జీవించాడు కదా. అయితే ఈ మధ్యలో ఉంటాడు, మన కరెక్ట్ డేట్లు కరెక్ట్ చెప్పలేం. మోజెస్ తర్వాత ఇక ఇజ్రాయెల్ ప్రజలు వాళ్ళు రావటము, అబ్రహాంకు దేవుడు వాగ్దానం చేసిన ప్రకారం ఇక వాళ్ళందరూ రాజులు వీళ్ళందరూ వచ్చేస్తారు. ఇక న్యాయాధిపతులు రాజులు అలా అవి తర్వాత విభజన చేద్దాం. ఇప్పుడు ఇక్కడ వరకే మనం ఈరోజు స్టడీ చేద్దాం. కాబట్టి ఈ విషయాలు చదువుతున్నప్పుడు ఒక కాలం, స్వాభావికమైన కాలంలో జల ప్రళయం నుండి క్షమించండి సృష్టి దగ్గర నుండి ఆదాము దగ్గర నుండి నోవా వరకు, అంటే ఆది కాండము 1వ అధ్యాయము 1వ వచనము నుండి ఆది కాండము 8వ అధ్యాయము మధ్యలో వరకు అది ఈ జల ప్రళయ కాలం. 1600 సంవత్సరాలు, 1656 సంవత్సరాలు మనం క్యాలిక్యులేషన్ చేశాం. ఈ షీట్ కూడా మీకు ఆల్రెడీ లెక్క చూపించాం. ఇదిగో ఈ షీట్లు కూడా ఉంది, అదే షీట్ మీకు ఇచ్చాం. ఈ షీట్ మీకు ఇచ్చాం. ఇంతవరకు అది 10 తరాలు, 10 తరాలు లెక్క ఇంతవరకు వచ్చింది ఈ 1600. అయితే ఇప్పుడు మళ్ళీ ఈ లెక్క చూద్దాం. ఏదంటే జలప్రళయం అనంతరం, జలప్రళయం తర్వాత మళ్ళా అబ్రహాం వచ్చేసే వరకు ఎంత టైం ఉందో అది కూడా ఈరోజు క్యాల్కులేట్ చేద్దాం. ఇది కూడా 10 తరాలే. అంటే మనకి లెక్క ఎట్లా వచ్చిందంటే 4004 సంవత్సరాలు మైనస్ 1656 మైనస్ చేయండి, హెల్ప్ చేయాలి మీరు కూడా. 1656 సంవత్సరాలు. ఇక్కడ 10 14 ఇంట్లో 6 పోతే అలా 8 కదా. చెప్పండి. ఇక్కడ 9 ఇంట్లో 5 పోతే 4, తర్వాత 3 ఇంట్లో 9 ఇంట్లో పోతే 3, అంతే కదా. ఇక్కడ 2. ఇది జలప్రళయం తర్వాత ఎంత ఆ టైం ఏంటంటే, జలప్రళయం తర్వాత టైం ఎంతంటే 2348 సంవత్సరాలు.
మళ్ళా 23-48 సంవత్సరాలు నుండి నోవా వచ్చేసరికి అబ్రహాం వచ్చేసరికి ఎంతో 921 సంవత్సరం. లెక్క అర్థమవుతుంది కదండి? లెక్క అర్థమవుతుందా? అది జలప్రళయం తర్వాత, జలప్రళయం అనంతరం అంటే ఇక్కడ చూడండి 4004 సంవత్సరాల్లో 1656 సంవత్సరాలు మైనస్ చేయగా 23-45 సంవత్సరాలు వచ్చింది జలప్రళయం తర్వాత. జలప్రళయం తర్వాత ఎవరున్నారు చెప్పండి? నోవా ముగ్గురు కుమారులు ఉన్నారు కదా, హాము, షేము, యాపెతు. మరి షేమ్ దగ్గర నుండి లెక్క పెట్టుకుంటే మెయిన్ షేమ్ అన్నమాట. ఆయన దగ్గర లెక్క పెట్టుకొని అబ్రహాం వచ్చేసరికి 10 తరాలు. ఎన్ని తరాలు? ఇది 10 తరాలట. 10 తరాలు. 10 తరాల లెక్క ఇప్పుడు లెక్క చూద్దాం. ఇప్పుడు మీరు కూడా బైబిల్ స్టడీ చేస్తుండ 10 తరాల లెక్క ఇక్కడ వరకు, ఇక్కడ నుండి అబ్రహాం వచ్చే వరకు దేవుని యొక్క సంకల్పంలో ఇది నూతన సృష్టి. ఇక నూతన సృష్టి దేవుని యొక్క ప్రణాళిక మొదలైంది. మొదటి సృష్టి ఏంటి? మొదటి ఆదాము, కడపటి ఆదాము జీసస్ క్రైస్ట్. ఇక జీసస్ క్రైస్ట్ ఇక్కడ నుంచే ఇక ప్రణాళిక యాక్చువల్ ఇక్కడే వాగ్దానం చేశాడు దేవుడు. ఆది కాండము 3వ అధ్యాయం 15వ వచనంలోనే వాగ్దానం చేశాడు దేవుడు. స్త్రీ సంతానం అని చెప్పాడు. తర్వాత అబ్రహాం కూడా చెప్పాడు నీ సంతానం అని చెప్పాడు. ఇక అక్కడ నుంచి ఇక ప్రణాళిక వస్తుంది. ఈ 10 తరాలు, ఈరోజు ఈ 10 తరాలు క్యాలిక్యులేట్ చేద్దాం. పోయినసారి 1656 సంవత్సరాలు ఎట్లా వచ్చిందో లెక్క చూసాం కదండి. ఆ లెక్క నేను చూసిన తర్వాత మళ్ళీ ఇది కూడా క్యాలిక్యులేట్ చేసుకున్నా, కరెక్టే వచ్చింది. ఇప్పుడు ఈ లెక్క కూడా చూద్దాం. మీరు షీట్ ఉంది, దీని కూడా ఏటా తప్పు వస్తే మీరు అక్కడే చెప్తాం. ఇది ఫాలో కావాలి, ఈ సైడ్ ఇది ఫాలో కావాలి, ఏ సైడ్. ఈ మధ్యలో డార్క్ ఉంది చూసారా, అది వాళ్ళ ఏజ్ అన్నమాట. అక్కడ ఆ 10 తరాలలో అందరూ 900 సంవత్సరాలు బతికిన వాళ్ళు. ఇక వీళ్ళ ఏజ్ డౌన్ అవుట్ వచ్చేసింది. ఇక లాస్ట్ వచ్చేసరికి 200, 140, 600 నుండి ఇక ఏజ్ తక్కువైపోయింది. ఇక ఏజ్ మిగిలిన 10 తరాలు ఏజ్ తక్కువ అవుతా పోయింది. ఎందుకంటే ఆది కాండము 6వ అధ్యాయంలో 3వ వచనంలో చెప్పాడు ఇక మీ ఏజ్ డౌన్ 120 సంవత్సరాలు అయిందనట. మోషే నుండి అది 120 సంవత్సరాలు ఇక ఆయుష్ డిగ్రేడ్ అవుతా తగ్గుతా వచ్చేసింది. కాబట్టి ఇప్పుడు ఈ 10 తరాల లెక్క చూద్దాం. చూడబోయే ముందు మళ్ళీ ఒకసారి ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఇది కూడా తెలియజేస్తారు. క్రీస్తు పూర్వము 400 మలాకి గ్రంథం పూర్తయింది కదండి. మలాకి గ్రంథం చాలా ఇంపార్టెంట్. ఇక సైలెంట్ దేవుడు. ఇక ప్రవచనాలు లేవు, ఏ గ్రంథం లేదు, కలపటాలు లేదు. ఒకళ్ళు నీకు కళ్ళు వచ్చింది రాస్తా అంటే రాయాల్సి వస్తే రాయటానికి వీలు లేదు. ఇక బైబిల్లో కలపకూడదు. కళ్ళు వస్తే కళ్ళు మన దగ్గర అది మన పర్సనల్. ఇకపోతే ఇక్కడ నుండి క్రీస్తు శకం 33.5 సంవత్సరాల్లో సంఘం ఏర్పడింది 3000 మందితోటి. తర్వాత కొత్త నిబంధన బైబిల్ పూర్తయ్యేసరికి టోటల్ గా పరిశుద్ధ గ్రంథం పూర్తయ్యేసరికి 100 years దాదాపు. ఇప్పుడు మనం 2025లో ఇవాళ తారీఖు 22/7/25లో ఉన్నాం. ఇక ఈ విధంగా వెళ్తా ఉంటుంది ఈ క్యాలెండర్. ఎంతవరకు అయిద్దో అంత్య దినాల్లో ఉన్నాం. ఎప్పుడైతే తెలియదు, ఎవరు తెలియదు. కాబట్టి ఈ యొక్క స్టడీ చేస్తున్నప్పుడు ఈ 10 తరాల లెక్క శ్రద్ధగా పోయినసారి ఇదిగో ఇదే షీటు మీరు చూడండి, యూట్యూబ్ లో కూడా దొరికింది, పెట్టాము. ఈ లెక్క చెప్పి మన యూట్యూబ్ లో కూడా మెసేజ్ ఉంది. సృష్టి దగ్గర నుండి జలప్రళయం వరకు 10 తరాలు ఎంత కాలం అని కూడా ప్రింట్అవుట్ వచ్చింది, మీకు చూడొచ్చు. ఇది కదా, ఇది ఇప్పుడు చెప్పేది ఏంటంటే ఈ షీట్ కూడా మీకు ఇవ్వబడిన షీట్ ఇది. ఈ షీట్ కూడా మీరు గమనించాలి. ఇది గూగుల్లో మీకు దొరికింది. ఇది తరం. కాబట్టి ప్రియమైన సహోదరులారా, వీటి గురించి స్టడీ చేద్దాం.
10 తరాలు. ఎక్కడి నుంచి అంటే చాలా జాగ్రత్తగా మీరు కూడా రిఫరెన్స్ చెప్తున్నప్పుడు మీరు కూడా చదువుతూ సహాయం చేయాలి. అయితే ఇక్కడ రాస్తున్నా, ఈ జలప్రళయం తర్వాత సమయం 23. జలప్రళయం తర్వాత అనంతరం, జలప్రళయం అనంతరం లేకపోతే తర్వాత అనుకోండి, నో ప్రాబ్లం. అర్థం కావాలి. జలప్రళయం అంతరము అప్పుడు కాలం ఎంత అండి? 23. మనం క్యాల్కులేట్ చేసాం కదా, 23 48 సంవత్సరాలు. 23 48 నుండి అబ్రహాం వచ్చేసరికి ఎంతకాలం చెప్పుకున్నాం? ఇదిగో ఇది లెక్క. అంత 1921. అంటే అబ్రహాము 2000 సంవత్సరాల నుండి ఈ లెక్క అనమాట. ఇది కరెక్ట్. అటు ఇటు ఉంటుంది అన్నమాట, టైం కరెక్ట్ చెప్పలేదు. కాబట్టి ఇప్పుడు ఈ సమయాన్ని మనం స్టడీ చేద్దాం. ఇప్పుడు దయచేసి చూసినట్లయితే లేఖన భాగం చదవాలి. లేఖన భాగము తీయగలిగిన వాళ్ళు వినోద మీరు రెడీగా ఉండండి. ఒకళ్ళు చదవండి, బ్రదర్స్ మాత్రమే చదవండి. ఆది కాండము 11వ అధ్యాయం. ఆది కాండము జెన్సస్ 11వ అధ్యాయం 10వ వచనం చదవన్న. 10వ వచనం ఆది కాండం. ఎంత? 100 ఏళ్ళు గలవాడై 2 ఏండ్లకు ఎవరిని కన్నాడు? ఎవరు? షేము లెక్క అన్నమాట. ఈ లెక్క ఇచ్చాడు ఇక్కడ మోషే గారు. పరిశుద్ధాత్మ ప్రేరణ వల్ల దేవుని యొక్క ఆలోచనతో చెప్పేశాడు. లేకపోతే మోషే గారికి అంటే తెలిసి దేవుని చెబితేనే కదా. మన తాతల ముత్తాతలే మనకే గుర్తుంటాం. ఇంత జనరేషన్ రాసుకొచ్చాడు దేవుడు చెప్తేనే. అర్పక్షదును నేను కదన్నా. ఎవరిని కన్నాడు? అర్పక్ష. మీరు అక్కడ అట్ట గీత గుర్తు పెట్టుకోండి. అర్పక్షదును కొనెను. అప్పుడు చాలా లెక్క చెప్పాలి కదా. అంతకుముందు వయసు, అంతకుముందు లెక్క మనకి ఎంత తేలింది? అంతకుముందు లెక్క 1650 వచ్చింది కదా. 1656. 1656కు 100 ఏళ్ళ తర్వాత అంటే 2 years కలిపాం. అప్పుడు 58 సంవత్సరాలు. ఎంత అండి? 2 years. 100 సంవత్సరాల తర్వాత ఇక్కడ ఈయన పుట్టాడు కదా, ఇక్కడ 0 అనుకోవాలి. అర్పక్షతును అన్నాడు కాబట్టి 1600 ప్లస్ 2 ఏళ్ళు 2 సంవత్సరాల తర్వాత అన్నాడు. అప్పుడు 1658. 1650. యాక్చువల్లీ జలప్రళయం అంతా 1656. ఇక్కడ 2 సంవత్సరాలు లెక్క చెప్పాడు. 100 సంవత్సరాల తర్వాత 2 అన్నాడు అనమాట. అందుకని ఇక్కడ 2 కలిపాం ఈ లెక్క. తర్వాత ఇప్పుడు రండి, ఇక లెక్క వచ్చింది. తర్వాత ఆది కాండంలోనే, ఇక ఆది కాండమే చదువుతాం. 11వ అధ్యాయం చదువుతాం ఇప్పుడు. అర్పక్షదు 11, 12 వచ్చిన. ఒక నిమిషం. 11, 12. 11, 12 వచ్చిన. అర్పక్షదు అర్పక్షదు ఎన్ని సంవత్సరాలు బతికాడు? 35 ఏండ్లు బతికి ఎవరు కన్నాడన్నా? షేలహును కన్నాడు. అక్షర దోషం ఉండకూడదు, జాగ్రత్త చదవాలి. అక్షలహు కన్నాడు. ఇప్పుడు మనం లెక్క ఇదే లెక్క. ఇక పోయినసారి లెక్కించినట్టే 1658 ప్లస్ 35 ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? ఎంత వచ్చిందండి? 1693.
1693 సంవత్సరాలు. ఎప్పుడు? షెలహు పుట్టేసరికి. తర్వాత 11 ఆదికాండం 11:14 చూసాడైతే షెలహు నిదానం చదవన్నా. షెలహు 30 ఏళ్ళు బ్రతికి ఎవరిని కన్నాడు? ఏబేరును కన్నాడు. ఇది చాలా ప్రాముఖ్యం. ఇది కూడా మీకు చెప్పాలి. ఇంతకుముందు ఎన్నారో లేదు నాకు తెలియదు, చెప్తా ఇప్పుడు. ఏబేరును కన్నాడు. ఎన్ని సంవత్సరాలు బతికాడు? 30 ఏళ్ళు బతికి ఏబేరు కన్నప్పుడు వయసు లెక్క చూద్దాం ముందు. 1693 ప్లస్ 30. 1693 ప్లస్ 30 కలిపితే ఎంత వచ్చింది? 17 23. ఓకేనా? ఈ ఏబేరు ఏంటంటే ఇజ్రాయెల్ ప్రజలకు, గుర్తుపెట్టుకోండి, బైబిల్ క్లాస్ అందుకోసమే, ఇజ్రాయెల్ ప్రజలు హెబ్రీలు అంటారు. యేసోబు విషయంలో ఫరో కాదు, సైన్యాధిపతి భార్య, ఎవరు? పోతీఫెర భార్య అంటాడు. నువ్వు ఆ హెబ్రీని తెచ్చేవే అంటాడు. మోషే పుట్టినప్పుడు హెబ్రీ అనే పదం. కనుక హెబ్రీ అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇదిగో ఏబేరు నుండి వచ్చింది. హెబ్రీ అనే పదము ఏబేర్ అంటే వాళ్ళ తాతల పేరు దగ్గర నుంచి వచ్చింది అన్నమాట. అబ్రహాం దగ్గర నుండి హెబ్రీని పిలువబడ మొదలు పెట్టారు. అబ్రహాం హెబ్రీని. ఆదికాండం 14వ అధ్యాయంలో హెబ్రీడే రాయబడింది. ఆదికాండం 14వ అధ్యాయంలో హెబ్రీడైన అబ్రహాం రాయబడింది. హెబ్రీడు. ఆ హెబ్రీ అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఎబేర్ నుండి ఈ పదం వచ్చింది కదండి. గుర్తుపెట్టుకున్నారు కదా? మీరు నేర్చుకొని తెలియజేయాలి. తర్వాత ఇక మళ్ళీ ఆదికాండం 11:16 వచ్చినప్పుడు ఎబేరు ఎన్ని సంవత్సరాలు బతికాడు? చదవాలన్న 11:16 చదవండి. పెరగును కనెను. ఎవరు? 34 సంవత్సరాలు బతికి పెరగును కన్నాడు. ఎవరిని? పెరేగును కన్నాడు. పెలగును కనెను. కరెక్ట్. పెగేలును కనెను కదా. పెలేగు. మీకు ఇందులో కూడా షీట్లో కూడా చూడొచ్చు కావాలంటే. పెలేగ్ అని ఉంది ఇంగ్లీష్ లో, పెలేగ్. కాబట్టి పెలేగును కనెను. అప్పుడు 17 23 ప్లస్ 34 ఎంత వచ్చింది? అంత 1757 సంవత్సరాలు. తర్వాత ఆదికాండం 11వ అధ్యాయం 18వ వచనం. పెలగు 30 ఏళ్ళు బ్రతికి. పెలగు ఎన్ని? 30 ఏళ్ళు బ్రతికి ఎవరు కన్నాడు? రయ్యూను కన్నాడు. రయ్యూను పుట్టేసరికి అప్పుడు ఎంత ఉందంటే చూడండి, 1757 ప్లస్ 30. ఇప్పుడు లెక్క పెట్టండి అమ్మా. 87 కదా, అంతే కదా? 1787. ఓకే. తర్వాత మరలా 20వ వచనం 11:20.
రయు ఆ 32 బ్రతికి రయ్యు ఎన్ని సంవత్సరాలు బతికాడు? 32 బ్రతికి 32 బ్రతికి ఎవరు కన్నాడు? సెరగును కన్నాడు. సెరగును కన్నాడు. అప్పుడు 1787 ప్లస్ 32 ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది? 18 కరెక్టేనా? లెక్క వస్తుందా? 18 19 కదా, అంతే కదమ్మా? 18 19 లెక్క చూడండి మీరు. 32 కలపాలి. ఓకే, మన తప్పుంటే చెప్పండి. తర్వాత 11:22 వచనం, 11 అధ్యాయం 22 వచనంలో సెరగు 30 ఏళ్ళు బ్రతికి 30 ఏళ్ళు బ్రతికి నాహోరును కనెను. ఇప్పుడు 18 19 ప్లస్ 30 కలపండి. 18 49 ఓకేనా? 18 49 కదా, 30 ఏళ్ళు కలపండి అలా, అంతే కదా? తర్వాత 24 వచనం, 11 అధ్యాయము 24 వచనంలో నాహోరు 29 ఏళ్ళు బ్రతికి 29 సంవత్సరాలు బ్రతికి ఎవరు? తెరాహు. తెరాహు ఎవరు? అబ్రహాం నాన్న కదా. తెరాహును ఇప్పుడు తెరహు పుట్టేసరికి ఎంత అంటే ఈ లెక్క రావాలి. ఎంత? 18 49 ప్లస్ 29 ఎంత వచ్చిందన్నా? 1878 వచ్చింది. 1878 సంవత్సరాలు. తర్వాత ఇక 11:26 11 అధ్యాయము ఆది కాండం 26 వచనంలో తెరహు 70 ఏళ్ళు బ్రతికి 78 సంవత్సరాలు బతికాడు. బ్రతికిన తర్వాత అంటే ఇంక జీవిస్తాడు. బ్రతికి అబ్రామును, ఇంక అబ్రహాం కాలేదు, అబ్రామును ఆయన పేరు ఫస్ట్ అబ్రామును కనెను. అబ్రామ్. అప్పుడు 1878 ప్లస్ 70 అంతే కదా. అప్పుడు కలిపితే ఎంత వచ్చిందంటే 1940. 1908 ఇది మన లెక్క వచ్చింది. అబ్రాం పుట్టేసరికి పుట్టిన ఈ డేట్ అన్న, పుట్టిన తేదీ ఈ డేట్. పుట్టినప్పుడు 1940. పిలవబడినప్పుడు ఆది కాండం 12వ అధ్యాయంలో 75వ ఏట పిలవబడ్డాడు. ప్లస్ ఒక 75 నా క్యాలిక్యులేషన్ ప్రకారం ఏదో వచ్చింది 20. ఇంతవరకు మీకు ఇచ్చిన షీట్ ఇంతవరకు కరెక్ట్ వచ్చింది. నాకు ఇంతవరకు కరెక్ట్ వచ్చింది, కానీ ఇంతవరకు ఓకే. ఇక్కడ వచ్చేసరికి మరి అందులో షీట్ లో మరి ఆ బైబిల్ పండితులు ఎవరు రాశారంటే 2008 సంవత్సరం పెట్టాడు. చూడండి, 2000 అబ్రహాం టైం వచ్చేసరికి 2008 అని రాశారు ఇక్కడ. చెప్ప
ఈ లెక్క కరెక్టే కదా. ఆ తర్వాత మన ప్రశ్నలు ఆన్సర్ తర్వాత చెప్తారు. కాబట్టి ఇక్కడ ఒక 70 సంవత్సరాలు కలిపామనుకో. ఇప్పుడు నా క్యాలిక్యులేషన్ నేను తీసుకున్న లెక్క ఏంటంటే 23 మీకు ఇచ్చిన షీట్ లో అనుభవజ్ఞులు పండితులు వాళ్ళు 2003 సంవత్సరాలు చూపించారు. అదే ట్రూత్ ఫర్ టుడే వాళ్ళు ఏం చెప్పారంటే చూస్తే వాళ్ళ లెక్క ప్రకారం ఇది ఈ లెక్క ఏది 1921 ఎంత 1921 లెక్క ఆ లెక్క చెప్పారు. మనకి ఈ లెక్క చూస్తేనేమో 1948 వచ్చింది పుట్టేసరికి తేడా. అందుకని టైమింగ్ కరెక్ట్ కాదు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి అందుకని మనం ఇక్కడే స్టార్టింగ్ లో చెప్పాను. ఇక్కడ ఏమి లెక్క చెప్పాను, జలప్రళయం తర్వాత అంటే 23:48 నుండి అబ్రహాం వచ్చేసరికి 19:21 అంటున్నాం. ఈ లెక్కను చూస్తే మనకు తర్వాత టైం సెట్ అయిపోయింది, కరెక్ట్గా వస్తుంది. ఏది ఏమైనా కూడా మనం లెక్క ఎట్లా రావాలంటే ఈ లెక్క అయితే అర్థమైంది మీకు. సృష్టి దగ్గర నుండి జలప్రళయం వచ్చేసరికి 1656 సంవత్సరాలు. మళ్ళా ఇక్కడ మైనస్ చేస్తే 23:48 సంవత్సరాలు జలప్రళయం తర్వాత అబ్రహాం వచ్చేసరికి 1921 సంవత్సరం అనుకున్నాము. దీన్ని మైనస్ చేద్దాం. 23:48 మైనస్ చేయండి, ఎంత 19:21 అంటే అబ్రహాం టైం. అంటే జలప్రళయం అనంతరము అబ్రహాం వచ్చేసరికి 10 తరాలలో కదండి, 10 తరాలలో ఎంత టైం వచ్చిందంటే ఈ లెక్క చూడండి. ఇక్కడ 7 2 13 400 ఇది. అందుకనే చాలా మంది అనేక వాళ్ళు రాశారు కదా, జలప్రళయం తర్వాత 400 అంటారు, 400 అంటారు, లేకపోతే 450 అంటారు, లేకపోతే 400. మనకి లెక్క ఎంత వచ్చిందంటే 400 మన లెక్క అయితే 427 వచ్చింది. ఎంత వచ్చింది? 427. ఏది ఏమైనప్పటికీ ఒక రౌండ్ ఫిగర్ లో మనం ఏం చెప్పుకోవాలంటే జలప్రళయం అనంతరం నుండి అబ్రహాము వచ్చేసరికి దాదాపు 400 నుండి 450 చెప్పుకుందాం అంతే. 400 నుండి 450 సరిపోయింది. ఎందుకంటే మనకు తెలియదు టైం. ఈ లెక్క అయితే క్యాలిక్యులేషన్ నేను మీకు ఇచ్చిన ఈ షీట్ ఇది కూడా కరెక్టే. లాస్ట్కి వచ్చేసరికి టైం అడ్జస్ట్ కావట్లేదు. ఎవరైనా తెలిస్తే తర్వాత స్టడీ చేద్దాం, బాధ లేదు. ఇది బైబిల్ ట్రూత్. సత్యం ఏంటంటే 2043 ఇక్కడ అబ్రహాం పుట్టేసరికి 1948. ఆది కాండం 12వ అధ్యాయంలో 3-4 వచనాలు చూస్తే అబ్రహాం పిలవబడినప్పుడు 75 ఏండ్లు గలవాడని ఉంది. చదవండి, ఆది కాండం 12వ అధ్యాయం చదవండి. నీవు లేచి నీ దేశం నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళు. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. అక్కడ 75 ఏళ్ళు తర్వాత వచ్చింది చదువు అక్కడ తర్వాత వచ్చింది. తర్వాత నిన్ను ఎన్నో వచ్చినా చూడండి, 4 వచ్చింది చదువయ్యా. అతనితో యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రాము వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రాము హారాను నుండి బయలుదేరినప్పుడు 70 ఏండ్ల ఈడు గలవాడు. 70 ఏండ్ల 75 కట్టు చదవాలన్నా అక్షర దోషం ఉండదు, జాగ్రత్త. 75 ఏండ్లు. అందుకని ఇక్కడ 75 అన్నేసాడు. అంటే ఈ లెక్క అయితే వచ్చింది 1948 వచ్చింది కదా, ప్లస్ ఈ 75
ఆయన పుట్టినప్పుడు ఈ ఏజ్ మన క్యాల్కులేషన్ అయింది, ప్లస్ 75 కలిపారు 2023. అందుకని ఇక్కడ ఫస్ట్ లోనే ఇక్కడ మీకు చూపించాను, అబ్రహాం పుట్టేసరికి 2000 నుండి 1921 అని. ట్రూత్ ఫర్ టుడే బుక్స్ లో ఏముందంటే అబ్రహాం 1921 అని రాయబడి ఉంది ఆ బుక్ లో. కాబట్టి దీని గురించి వివాదం ఏమి లేదు, మనకు కూడా తెలియదు 2000 సంవత్సరం అని. ఈ టైంలో ఆయన జీవించాడు 2000 నుండి 1921. ఆయన బ్రతికింది ఎంత? 175 సంవత్సరాలు, 175. కాబట్టి ఇది టైం కదండి, క్లియర్ కదా. తర్వాత ఇది ఈ లెసన్ ఇంతవరకు మనం విన్నాం. అయితే ఈ మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేస్తాను, జలప్రళయం దయచేసి గమనించండి. సృష్టి దగ్గర నుండి జలప్రళయం వరకు అధ్యాయం కూడా ప్రూవ్ చేయాలి కదా, అధ్యాయాలు కూడా మనం చూడాలి. ఆది కాండము 1వ అధ్యాయం 1వ వచనం నుండి 8వ అధ్యాయము 13వ వచనం వరకు జలప్రళయం వరకు. జలప్రళయం అనంతరము ఏంటంటే ఆది కాండము 8వ అధ్యాయం 10వ వచనం నుండి తర్వాత చూసినట్టయితే 11వ అధ్యాయం 26వ వచనం వరకు. ఇందాక మనం ఇప్పుడు 10 తరాలు లెక్క చూసాం, ఆ జలప్రళయం అనంతరం వరకు. తర్వాత చూసినట్టయితే పితరుల కాలం, అంటే పితరుల కాలం ఎవరు? అబ్రహాముని మొదలెక్క, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు కదండి. అక్కడ నుండి మరలా వీళ్ళు వచ్చేసరికి ఐగుప్తు పోయే వరకు అక్కడ 215 సంవత్సరాలు. ఇంతవరకు మీరు గుర్తుపెట్టుకోండి, మళ్ళీ ఎక్కువైనా కూడా గుర్తుండదు. ఇంతవరకు నేను ఇప్పుడు 10 తరాలు వివరణ చేశాను కదండి. ఇప్పుడు 2వ భాగం అయిపోయింది. ఎక్కడ? మొదటి లెసన్లోనే సృష్టి దగ్గర నుండి జలప్రళయం, జలప్రళయ అనంతరము అబ్రహాము వరకు 10 తరాల్లో ఉన్న ఈ లెక్క ఈరోజు చూసాం. ఇంతవరకు ఈ రెండు భాగాలు, స్వాభావికమైన 12 భాగాల 15 భాగాల మన లెక్క చూద్దాం. 2 భాగాలు అయితే అయినాయి, 2 కాలాలు చదివాం. 2 కాలాలు, ఈ 2 కాలాల్లో ఈ 2 కాలాల్లో అప్పుడేమో 1656 సంవత్సరాలు బ్రతికితే వీళ్ళు ఎన్ని సంవత్సరాలు బ్రతికారు? 400. 10 తరాలు 427 ఇంతవరకే జీవించారు. ఏజ్ డౌన్ అయిపోయింది కదా, తక్కువైపోతా ఉంది. తర్వాత ఆది కాండము 6వ అధ్యాయంలో అంటాడు, మీ వయసు ఇక 120 years అంటాడు. అది ద్వితీయోపదేశ కాండం 34వ అధ్యాయం 7వ వచనంలో అక్కడ వయసు ఎంతవరకు వచ్చేసిందంటే మోషేది 120 సంవత్సరాలు. తర్వాత నరువాషి 70 సంవత్సరంలో అధిక బలం ఉన్న 80 సంవత్సరాలు తక్కువ వచ్చేసి. చూసారా, అందరికంటే ఎక్కువ బ్రతికిన మెతుషెలా 900 సంవత్సరాలు కదండి. ఎరదు 962 అన్నా, ఎరదు 962. ఆదాము 930 సంవత్సరాలు, ఆదాం, ఎరదు. తర్వాత మెతుషెల, తర్వాత నోవాహు 950 సంవత్సరాలు. ఆది కాండం జెనసిస్ 5వ అధ్యాయంలో మళ్ళీ వీళ్ళందరూ 1656 సంవత్సరాలు బతికితే ఈ 10 తరాల్లో 10 తరాలు ఎక్కడి నుంచి? ఆది కాండంలో ఆది దగ్గర నుండి ఆదాం మొదలుకొని వరకు 10 తరాల్లో వాళ్ళు జీవించిన టైం ఇదైతే వీళ్ళు 10 తరాలే. ఎవరు? షేమ్ దగ్గర నుండి వాళ్ళు ముది మనవడు వచ్చేసరికి అబ్రహాం వచ్చేసరికి వాగ్దానం ఆయన వచ్చేసాడు. ఇక వీళ్ళు 10 తరాలు, వీళ్ళు 10 తరాలు లెక్క చూస్తే 427 సంవత్సరాల్లోనే వీళ్ళ లైఫ్ డౌన్ అవుట్ వచ్చింది. తర్వాత మోషే టైం వచ్చేసరికి 120 సంవత్సరాలు. తర్వాత వచ్చేసరికి నరుని ఆయుష్
122, 70, 80. అధిక బలం ఉంటే 80 తర్వాత బతికితే అది బోనస్. ఇక బోనస్ శాలరీ ఇస్తారు కదా ఫ్యాక్టరీలు చేసి, ఇక బోనస్ మీద బతకటమే 80 సంవత్సరాలు. ఇక మూలుగుతూ ఇక అదే చూసేవాళ్ళు ఉంటేనే జాగ్రత్త. ఇక బోనస్ మీద ఇక అంతే. ఇదన్న లెక్క. అర్థమైంది కదా ఈరోజు పాఠం. మొదటి సెక్షన్ అయిపోయింది. ప్రార్థన చేసుకొని మనము కార్యక్రమం రెండో భాగం టీ తాగి రెండో భాగం చిన్న ప్రార్థన. పరిశుద్ధ తండ్రి, ఇవి మీ మాటలు, ఇంకా మాకు ఎంతో జ్ఞానం అవసరం, సహాయం చేయమని నేర్చుకొని ఉన్నట్టుగా వాటికి ప్రూవ్ చేస్తూ ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉన్నాయి. మాకు చాలా విషయాలు తెలియవు, మాకు సహాయం చేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. టీ అన్నట్టు.